హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు నోరూరించే మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బజ్జీ మిరపకాయలన్నీ బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని చాకుతో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసివేయాలి. ఇలా గింజలన్నీ తీసివేయడం వల్ల కారం లేకుండా ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేయడం వల్ల స్టఫింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఈ స్టఫింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. స్టఫింగ్కి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వాడుకోవడం వల్ల అజీర్తి చేయకుండా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకొని శనగపిండి జల్లెడ పట్టుకోవాలండి. ఈ శనగపిండిని జల్లెడ పట్టుకోవడం వల్ల ఉండలు లేకుండా పిండి చాలా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ జల్లించిన శనగపిండిని కొంచెం ఇందాక మిక్సీ పట్టుకున్న బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఈ స్టఫింగ్ని ఒక్కొక్క మిర్చికాయలో పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టఫింగ్ పెట్టుకొని అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి, చూసారు కదా అన్ని స్టఫింగ్ చేసుకున్నాక ఎలా ఉన్నాయో. ఇప్పుడు కొంచెం బియ్య పిండిని కూడా జల్లించుకోవాలండి. ఈ బియ్య పిండి వాడడం వల్ల బజ్జీలు కాస్త క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి, కొంచెం బియ్య పిండి, తగినంత ఉప్పు, కొంచెం సోడా, కాస్త వాము కూడా 2 చేతుల్లో వేసుకొని నలుపుకొని వేసుకుంటే బజ్జీలు చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. మరి జారుగా కాకుండా గట్టిగా కాకుండా జెల్లీలాగా ఉండాలండి. చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో ఉన్నట్టుగా ఇలా ఉండాలండి. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్న మిర్చికాయలని పిండిలో ఒక్కొక్కటిగా ముంచుకొని గిన్నె అంచు భాగానికి ఇలా అనుకొని బాణల్లో వేసుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల పచ్చిమిర్చి బాగా ఉడుకుతుందండి. కారం కూడా ఉండదండి. అసలు మిర్చి తిన్నట్టుగానే ఉండదండి. చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చాయో. పొంగుతూ చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. ఈ మిర్చి బజ్జీతో పాటు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకొని కాస్త కారపొడి కూడా చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.